ఇప్పుడు మొదలుగా మనము కాళేశ్వరం గురించి మాట్లాడి సొల్యూషన్ దగ్గర పోదాము. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం ఆ రోజు కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకున్నది. కేసీఆర్ మొత్తం కాళేశ్వరంలా అజ్జేసిండి ఇచ్చేసిండి అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మరియు వారి కుటుంబంపై ఏమి యాక్షన్ తీసుకోకుండా ఇచ్చిపెట్టిండ్రు. రెండోది సిట్ వేసిర్రు, సిట్టుల రిటైర్డ్ ఇంజనీర్లను పెట్టిర్రు, కొందరిని వాళ్ళ నీళ్ళని పెట్టి మొత్తము కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 2 ఏళ్ల నాడు మాకేం దొరకలే అన్నట్టు సిబిఐకి ఇచ్చిర్రు. 2 ఏళ్లు కాలయాపన వేసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా సంవత్సరంన్నర క్రితము రిపోర్ట్ ఇచ్చింది. నువ్వు నిజంగా చిత్తశుద్ధితో పనిచేయాలనుకుంటే కాంగ్రెస్ ఖచ్చితంగా ఆ డ్యామ్ ని దానికి కావాల్సింది ఏముందో రిపేర్ చేసి ఇప్పుడున్న పరిస్థితులలో ఎల్నినో అని ఇప్పుడు ఏమైతుంది, ఋతుపవనాలు లేట్ అవుతున్నాయి. సో వాటర్ తక్కువ అవుతుందని కూడా మనకి సైంటిస్టులు చెప్పడం జరిగింది. సో దానికి ముందు జాగ్రత్తగా ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోకుండా ఇప్పటికీ కాలయాపన చేస్తూ నిపం నెట్టే ప్రయత్నమే. ఇప్పుడు బీఆర్ఎస్ నిజంగా తప్పు చేసింది, 1000 కోట్లు దండుకుంది. నువ్వు ఏం కేసులు పెట్టినావు? ఇప్పటిదాకా క్రిమినల్ చర్యలు ఏం తీసుకున్నావు? ఇప్పటిదాకా ఒక క్రిమినల్ చర్యలు తీసుకోలేదు. మనము ఇవాళ ఉన్న పరిస్థితులలో మన స్టేట్ బడ్జెట్ లో దాదాపు కరెంటు బిల్లులకు ఈఎంఐలకే 30 నుంచి 40 వేల కోట్లు కాళేశ్వరం యొక్క గుదిబండ మన మీద మోపబడింది. ఇవాళ మనం కట్టే ప్రతి 100 రూపాయలకు 42 రూపాయలే వాల్యూ రిటర్న్ వస్తుంది మనకి. సో ప్రతి ఏది చేసినా కానీ ఒక డిపిఆర్ ఉండాలి, సైంటిఫికల్ గా టెక్నికల్ గా అనాలిసిస్ చేసే ప్రాజెక్ట్ చేయాలి. కాకపోతే మేమే ఇంజనీర్లం, మేమే అన్ని చేస్తాం అని ఏదైతే రాజకీయ నాయకులు ఎప్పుడైతే వాళ్ళ సొంత డెసిషన్ తీసుకుంటారో ప్రజలు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటది. సో అది జరిగిపోయింది. కాకపోతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో కూడా ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏం చర్యలు తీసుకోకుండా బీఆర్ఎస్ చేసింది తెలుసు, వాస్తవమే. అది ప్రజలను దోసుకుంది, దాచుకుంది, లేకుంటే అన్యాయం చేసిందనే మీకు అధికారం ఇచ్చింది. మీకు అధికారం ఇస్తే సుమారుగా 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు అవుతుంది. మీరు కాళేశ్వరం పైన ఏం చర్యలు తీసుకుని టీఆర్ఎస్ నాయకుల మీద ఎవరినైనా అరెస్ట్ చేసిరా? ఎవరికైనా నోటీసులు పంపిరా? మీరు ఏం చేసిన దాఖలు లేవు. ఖాళీ నెపం వేయాలి. మీరు దోసుకురని వాళ్ళు అనాలే, వాళ్ళు లేలే మీరు పంపులు ఆన్ చేయని వీళ్ళు అనాలి. ఇంతేగాని ఇవాళ ప్రజలకు చేతాము, ఎల్నినో వస్తుంది, ఋతుపవనాలు లేట్ అవుతున్నాయి, వాటర్ లేవు, మనము ఈ ప్రజా సమస్య మీద. సరే, అంటే నరసింహారెడ్డి గారు మీరు అన్నట్లు ఓకే, ఇప్పుడు 2.5 సంవత్సరాలు 2 ఏళ్ళు వాళ్ళు కాలయాపన చేస్తారు, ఏ క్రిమినల్ యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అయితే కేంద్రానికి లేఖ రాస్తుంది, సిబిఐకి అప్పగిస్తూ కూడా లేఖ రాయడం జరిగింది. సో మీరు టేకప్ చేసినాక ఏమైనా మీ సైడ్ నుంచి పురోగతి కనిపించలేదు? ఒకవేళ నిజంగానే చర్యలు తీసుకోవాలి, మాకు శాత కాదన్నప్పుడు వాళ్ళు రాగానే సిబిఐకి అప్పగించాలి. 2.5 ఏళ్ళు టైం పాస్ చేసి సిబిఐకి ఇస్తున్నామంటే మళ్ళీ సిబిఐ అయినా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ రావాలి కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిందని సిబిఐ మళ్ళీ స్టార్ట్ చేయాలి, మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. ఎంక్వైరీ ఏం జరిగింది, ఏం జరగలేదు, లోటుపాట్లు ఏడదింది అని మళ్ళీ మొదటి నుంచి చేసుకుంటూ రావాలి. కాలయాపనే కదా. నువ్వు నిజంగానే చిత్తశుద్ధి ఉండి నీతో శాత కాకుంటే నువ్వు వచ్చిన రోజే తెల్లారి సిబిఐకి ఇచ్చే ఉండే. ఓకే, మీరు అన్న పాయింట్ అయితే అర్థమైంది.